హిందూ సనాతన సాంప్రదాయం ప్రకారం ప్రతిరోజూ ఇంట్లో దేవుడిని పూజించడం, దేవునికి ఇష్టమైన నైవేద్యాన్ని సిద్ధం చేయడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల కుటుంబంలో ఆనందం, శాంతి నెలకొంటాయి. అలాగే భగవంతుని ఆశీస్సులు కుటుంబ సభ్యులందరి పైన ఉంటాయని నమ్ముతారు. కాని పూజ తర్వాత నైవేద్యం సమర్పించకపోతే పూజ అసంపూర్ణంగా ఉండిపోతుంది. అలాగే దేవుడికి నిత్య దీపారాధన చేసేటప్పుడు, దేవుడికి నైవేద్యం సమర్పించేటప్పుడు చాలామంది తెలిసి తెలియక అనేక రకాల తప్పులు చేస్తూ ఉంటారు. ఈ నైవేద్యం సమర్పించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాల ప్రకారం దేవతలకు ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే మనకు మంచి జరుగుతుంది. అలాగే కొన్ని మంత్రాలను నైవేద్యం సమర్పించేటప్పుడు జపిస్తే దేవుడు మన నైవేద్యాన్ని స్వీకరిస్తాడు. కావున భగవంతునికి నైవేద్యం పెట్టేటప్పుడు ఏ విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి, నైవేద్యం సమర్పించేటప్పుడు పాటించవలసిన నియమాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా మంది తెలుసో తెలియక పూజ చేసేటప్పుడు పలు రకాల తప్పులు చేస్తూ ఉంటారు. చాలా మందికి ప్రసాదాలు ఎప్పుడు సమర్పించాలో కూడా తెలీదు. ఇంట్లో దేవునికి ప్రసాదం నివేదించే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దేవుడికి ప్రత్యేకంగా ప్రసాదం చేస్తున్నప్పుడు వంటగదిలో గ్యాస్ స్టవ్ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. హిందూ సంప్రదాయం ప్రకారం దేవుళ్లందరికీ ఎల్లప్పుడూ సాత్విక ఆహారమే సమర్పించాలి. ముఖ్యంగా తీపి పదార్థాలను ఎక్కువగా నైవేద్యంగా సమర్పించాలి. ప్రసాదానికి వీలైనంత వరకు ఎక్కువగా ఆవు నెయ్యి ఉపయోగించాలి. దేవుడికి ప్రసాదం నివేదన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా స్నానం చేసి ఉతికిన దుస్తులు మాత్రమే ధరించాలి. ఒక్కసారి విడిచిపెట్టిన దుస్తులను అస్సలు ధరించకూడదు. అదేవిధంగా దేవునికి ప్రసాదం పెట్టే పాత్ర కూడా చాలా ముఖ్యం. తయారు చేసిన ప్రసాదం వెండి, రాగి, ఇత్తడి, బంగారం పాత్రల్లో భగవంతునికి నైవేద్యంగా అందించాలి. చెక్క, మట్టి పాత్రల్లో కూడా దేవునికి నైవేద్యం సమర్పించవచ్చు. ఇనుము, ఉక్కు లేదా ప్లాస్టిక్తో చేసిన పాత్రలలో నైవేద్యాన్ని ఎప్పుడూ సమర్పించకూడదు. ఎందుకంటే ఇది శుభప్రదంగా పరిగణించబడదు. మనలో చాలా మంది దేవుడికి నైవేద్యం సమర్పించాక ఆ ప్రసాదాన్ని అక్కడే వదిలేస్తుంటారు. కాని అలా ఎప్పటికీ చేయకూడదు. మీరు దేవుడికి సమర్పించిన నైవేద్యాన్ని కాసేపు భగవంతుడి దగ్గరే ఉంచి దాన్ని బయటకు తీసి కుటుంబంలో అందరికీ ప్రసాదంగా పంచేయాలి. ఎందుకంటే దేవుడి దగ్గర నైవేద్యాన్ని ఎక్కువ సమయం ఉంచడం వల్ల ప్రతికూల శక్తులు ప్రవేశించే అవకాశం ఉంది. నైవేద్యాన్ని దేవుడు దగ్గర ఉంచడంతో పాటు దానిపై 3 సార్లు నీటిని తిప్పండి. పురాణాల ప్రకారం నైవేద్యాన్ని ఎక్కువ కాలం ఉంచడం వల్ల విశ్వక్సేనుడు, చండేశ్వరుడు మరియు చండాలి అనే దుష్టశక్తులు వస్తాయని చెబుతారు. అదేవిధంగా ఆలయంలో సమర్పించిన ఆహారాన్ని కొంత సమయం తర్వాత తీసివేయకూడదు. నైవేద్యాలను సమయానికి అనుగుణంగా ఉంచి వాటిని సకాలంలో తొలగించాలి. ప్రసాదం సమర్పించిన కొద్దిసేపటికి తీసి కుటుంబ సభ్యులు అందరికీ పంచిపెట్టడం వలన సంతోషం, శ్రేయస్సు, అదృష్టం కలిసి వస్తాయని చెబుతారు. మీరు దేవుళ్లకు సమర్పించే నైవేద్యం తయారు చేయడానికి ముందు అన్ని వస్తువులను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. భగవంతుడికి హోటళ్ల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి నైవేద్యాలు సమర్పించకూడదు. అలాగే దేవుళ్లకు నైవేద్యం తయారు చేసే వేళ ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటి ఆహారాన్ని వాడరాదు. శాస్త్రాల ప్రకారం లక్ష్మీదేవికి పాలతో చేసిన పదార్థాలను లేదా తెల్లని రంగులో ఉండే తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించడం వల్ల శుభ ఫలితాలొస్తాయని పండితులు చెబుతున్నారు. అమ్మవారికి తెల్లని ఆహార పదార్థాలు నైవేద్యంగా సమర్పించడం వల్ల ఐశ్వర్యానికి లోటు అనేదే ఉండదు. అలాగే లక్ష్మీదేవికి కుంకుమ పువ్వు సమర్పించాలి. పరమేశ్వరుడికి ఎప్పటికీ తీపి పదార్థాలను సమర్పించకూడదనే విషయాలను గుర్తుంచుకోండి. ఈశ్వరుడికి బిల్వపత్రాలు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి వంటి వాటిని ఎక్కువగా సమర్పించాలి. భోజనం చేసిన తర్వాత పూజ చేయడం కూడా మంచిది కాదు. ఇలా చేస్తే చెడు ఫలితాలు పొందే ఛాన్స్ ఉంటుంది. భోజనం చేసే సమయంలో ఉల్లిపాయలు తిని మంత్రాలను పఠించకూడదు. ఈ విధంగా చేయడం వల్ల కూడా నష్టం కలుగుతుంది. వినాయకుడిని తులసిఆకులతో పూజించడం వల్ల చెడు ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయని చెప్పవచ్చు. స్నానం చేయకుండా తులసి చెట్టును పూజిస్తే చెడు ఫలితాలు కలిగే అవకాశాలు ఉంటాయి. ఒక దీపం సహాయంతో మరో దీపం వెలిగించకూడదు. ప్రతిరోజూ భగవంతుడి ఎదురుగా దీపం వెలిగించడం వల్ల దేవుని అనుగ్రహం మనపై ఖచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు. దేవుడికి పూలు, పండ్లు సమర్పించడం వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పూజ చేసే సమయంలో నచ్చిన విధంగా కాకుండా తప్పనిసరిగా పైన చెప్పబడిన నియమనిబంధనలను పాటించాలి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.